ఈవీఎంను బద్దలు కొడితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేశారు అన్నదే కదా ఇప్పుడు ప్రశ్న. దాని మీద ఒక్కసారి తులసిరెడ్డి గారు 1 సెకండ్ అండి. తులసిరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే కేంద్ర ఎన్నికల కమిషన్ సిట్ వేసింది, హింస మీద సిట్ వేసింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉందా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎన్నికలు దేశమంతా జరుగుతున్నాయి, కానీ ఒక్క మన రాష్ట్రానికి సంబంధించే హింస మీద సిట్ వేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. రెండవది, ఇది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వైఫల్యము, పోలీసు వైఫల్యము, తర్వాత సిబ్బంది వైఫల్యము, ప్లస్ ఎమ్మెల్యే గారి తప్పు. 4 ఉన్నాయి ఇక్కడ. ఎలక్షన్ కమిషన్ వైఫల్యం, తర్వాత వచ్చేసి పోలీసు వైఫల్యం, పోలింగ్ సిబ్బంది వైఫల్యం, తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారు తప్పు చేయడం. 4 ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. ఇది గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వచ్చేసి ఇది కుములేటివ్ ఎఫెక్ట్. అంటే ఓవరాల్ గా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది క్షీణించేదానికి ఇది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. నేను 2019లోనే చెప్పాను, ఆ ఎన్నికల సందర్భంగానే, పొరపాటునో గ్రహపాటునో వైకాపా అధికారం లేకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది, రాక్షస రాజ్యం అవుతుంది, ఆటవిక రాజ్యం అవుతుంది, వీధికో పేటకో రౌడీ పూటకో రౌడీ తరెత్తాడు, రౌడీ రాజ్యం అని చెప్పేసి నేను 2019లో చెప్పాను. ఎందుకంటే ఆయనది పులిందరే, నాది పులిందరే కాబట్టి మనస్తత్వం తెలుసు కాబట్టి చెప్పాను ఆ రోజే. సరే, జరిగింది. అదే వచ్చేసి ఈ 5 సంవత్సరాలుగా ఇది అటు అన్నిటికీ కారణం వచ్చేసి క్రోనలాజికల్ గా వచ్చిన ఈవెంట్స్. తర్వాత మాచర్లలో ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల్లో అనేక ఈవెంట్స్ కూడా జరిగిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో సరే, ఆడ వారు చెప్పడం వచ్చి ఆవేశంతో కాకుండా ఆవేదనతో అని అర్థం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళకు బహుశా ఆ బూత్ లో ఏజెంట్లు లేకపోవడమో లేకుంటే ఓట్లు పడవనో, కొంచెం ఆడ అప్పర్ హ్యాండ్ లేదనో ఆ ఉద్దేశం చేసినట్టే ఉంది. లేకుంటే వాళ్ళకి ఓట్లు బాగా వచ్చేటికంటే ఈవీఎం ను పగలగొట్టాల్సిన అవసరం ఎమ్మెల్యేకి లేదు. కానీ కాబట్టి అది ఆయన ఆవేశంతో కాకుండా ఆడ ఓట్లు రావనో ఆవేదన చేసినచ్చు. కానీ ఏం చేసినా ఆవేశంతో చేసినా, ఆవేదన చేసినా అది తప్పే. డెఫినెట్ గా వచ్చేసి అది ఐపీసీ కింద కానీ, ఆర్పీ యాక్ట్ కింద కానీ అది ఏ విధంగా తప్పే. ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిందే. రెండవది వచ్చేసి అంటే వైఫల్యం కింద ఆయన వచ్చేసి హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ లో ఉండే వ్యక్తి మరి ఎలా పోయారు అంటే అగైన్ వాళ్ళ పోలీసు వైఫల్యం. తర్వాత సంగారెడ్డి దగ్గర ఆయన వచ్చేసి ఆయన కారు డ్రైవర్ ను, గన్మెన్ ను స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఆయన స్వాధీనం చేసుకోలేకపోయారు. అంటే అడుగడుగున పోలీసు వైఫల్యం అనేది ఇక్కడ కనపడుతుంది, బూత్ కాడ కనపడుతుంది. తర్వాత ఆయన లోపల వచ్చేసి ఆ ఈవీఎం ధ్వంసం చేయడమే కాకుండా ఆ తెలుగుదేశం ఏజెంట్ ను కొట్టింది, అతనికి కుట్టుబడింది, అన్ని ఉన్నాయి. అది సరే, సిటీకు అది ఎవరిచ్చారు ఆ ఇన్ఫర్మేషన్, ఎవరిచ్చినా ఇన్ఫర్మేషనే కదా. మనం యాంగిల్ వచ్చేసి చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 17వ తారీఖున జరిగితే 20వ తారీఖున కేసు నమోదు చేశారంటే మధ్యకాలంలో దాన్ని ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయకుంటే అది లోకానికి తెలిసినది కాదు. అది మామూలుగా అనేక కేసులు అన్నట్టు ఇదే అయిపోయింది, పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా, పోలింగ్ సిబ్బంది కూడా అది భయంతోనో అలసత్వంతోనో వాళ్ళు వచ్చేసి ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇంత సీరియస్ గా జరిగినా కానీ, ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నా కానీ అది పెద్ద అంశంగా పట్టించుకోకుండా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇక్కడ అడుగడుగునా వచ్చేసి వైఫల్యం కనపడతా ఉంది. కనీసం ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. తులసిరెడ్డి గారు, ఈ మొత్తం ఎపిసోడ్ గమనించినప్పుడు ఒక చిన్న ట్విస్ట్ కనపడుతోంది. ట్విట్టర్ లో నారా లోకేష్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు అని, దాంతో పాటు ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా ఒక నివేదికలాగా ఒక విషయాన్ని బయట పెట్టారు. మేమేమీ రిలీజ్ చేయలేదు ఈ వీడియోస్ అని. మరి ఎలా వచ్చినాయి, ఎలా వచ్చి ఉండొచ్చు? తులసిరెడ్డి గారు, అదే ఇక్కడ
అక్కడ మామూలుగా వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు, పోలింగ్ సిబ్బంది ఉన్నారు, బయట 2 పోలీసులు ఉన్నారు, లోపల ఏజెంట్స్ ఉన్నారు. అది మనము బాగా తెలుస్తా ఉంది. ఎమ్మెల్యే అని 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు వచ్చేసి గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ గురించేమో కేసులు పెట్టారు, కానీ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆన్నే కాబట్టి అక్కడ జరిగిన విషయం తెలుసు. అది లోకేష్ పంపించాడా, ఇంకోటి పంపించాడా, ఎవరు పంపించినా ఇష్యూ జరిగిందనేది తెలుస్తా ఉంది స్పష్టంగా. కాబట్టి అక్కడ దాన్ని గుర్తు తెలియని వ్యక్తులని దాన్ని చేయడంతో అది పక్కన పడిపోయింది. ఇదే కాకుండా సీఈఓ గారు ఏం చెప్పారు, రాష్ట్రంలో 9 చోట్ల ఈవీఎంలు ఈ విధంగా ధ్వంసం చేశారు, అందులో 7 మార్చర్ల. అంటే ఇది సిట్టుని ఏర్పాటు చేసినంత వరకు ఇది ఎవరికి పట్టించుకోవడం లేదు. ఈవీఎంలు ధ్వంసం చేయడం అంటే ఈయనే కాకుండా 9 చోట్ల, అది అంతకంటే సీరియస్ అంశం ఏముంటుంది? ఎలక్షన్ కమిషన్ గాని పోలీసులు గాని పట్టించుకునే లేదు. ఎవరో వాయిస్ మాట్లాడుతున్నారు రాజేంద్ర గారు. అదే అబ్జర్వ్ చేస్తున్నా అండి. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఓకే అండి. ఓకే తులసిరెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. అది యా తులసిరెడ్డి గారు, ఐఎమ్ గెటింగ్ సమ్ మోర్. ఏమైనా సరే ఇప్పటికైనా సరే తులసిరెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్